అరే ఇక్కడున్నా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా రాలేవు, ఏడ వచ్చినావు అసలు? ఎంతసేపు అవుతుంది నేను వచ్చి వెయిట్ చేసి? నువ్వు ఫోన్ పెట్టేలోపు నీ ముందుంటా. ఈ పోస్టులకి వేదిలకు తక్కలేదు కానీ ఇవేముంటుంది మాకు. చెప్పు, మ్యాటర్ ఏంది? రమ్మని చెప్పినా ఎప్పుడు ఒకనే కలవాలనిపించింది, అందుకే రమ్మని చెప్పి. బాగానే అనిపిస్తుంది. ఎట్లనో మరి బాగున్నావు. మంచిగానే ఉన్నా, నాకు చాలా బిందాస్గా ఉన్నా. లేదు చూడాలనిపించింది, అందుకే రమ్మని చెప్పి. చెప్పు, మ్యాటర్కి రా, చూడాలి ఏమనిపించింది నీకు అట్లా కానీ చెప్పు. అదే మొన్న చెప్పినావు కదా, నేను కూడా కొంచెం ఆలోచించిన. నేనేం చెప్పినా నువ్వేం ఆలోచించు. అదే ప్రపోజ్ చేసినావు కదా నాకు, అదే మాట్లాడదామని. ఇన్ని రోజుల తర్వాత బాగానే గుర్తొచ్చింది. గుర్తొచ్చినావు అంటే అట్లా ఉన్నాయి మళ్ళీ ఆలోచనలు నాకు. ఇంకా నాకు కొన్ని వర్డ్స్ ఉంటే నేను అవన్నీ మర్చిపోయినా. లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు, లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు. చెప్పు. చెప్పంటే చెప్పినా కదా, నువ్వు చెప్పింది నేను చెప్తున్నా, ఇంకేం చెప్పాలి? మ్యాటర్కి రా నాని, చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు వచ్చినావు? ఎందుకు ఫోన్ చేసినావు? నువ్వే రమ్మంటావు, నువ్వే పొమ్మంటావు, మళ్ళీ ఫీలింగ్స్ వచ్చినాయి అంటావు, లైఫ్ ఇద్దామంటావు. చెప్పు. అంటే నువ్వు అంతా బాధపడుతున్నావు కదా నా గురించి. నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా కదా, ఇంక అందుకోసం. అంటే ఫీలింగ్స్ ఇప్పుడు పడ్డా కొన్ని రోజులకు నీకు అర్థమవుతాయా? కొన్ని రోజుల కంటే అప్పుడు నా మైండ్ వేరే ఉంటుంది, నా మైండ్ వేరే ఉంటుంది, నా మైండ్ వేరే ఉంటుంది. అంటే నీ మైండ్ని బట్టి మేము నడుచుకోవాలి, అంతే కదా మరి. కానీ మా ఫీలింగ్స్, మా అండర్స్టాండింగ్స్ నువ్వు అర్థం చేసుకో, అంతేనా? మనసులో ఉన్న వాళ్ళ కోసం ఏం చేసినా తక్కువే కదా. అంతే అంతే. చెప్పు, ఏంది మ్యాటర్? మ్యాటర్ ఏంటంటే ఏం లేదు, ఇదే మరి. అందుకోసమే పిలిపించాను మాట్లాడదాం. చెప్పు. అంటే చెప్పు, పాయింట్కి రా. ఎందుకు అటు ఇటు విసుగుతావు? ఏ ఆగో చెప్తున్నా కదా మరి చెప్పు. ఆలోచిస్తావు, దేనికి ఆలోచిస్తావు? అసలు ఏముందని ఆలోచిస్తావు? ఇంట్లో ఎన్నెన్నో అనుకున్నా చెప్పుదామని, ఇప్పుడు అన్నీ చెప్పాలంటే గుర్తుకొస్తుంది. చెప్పు. ఒక నిమిషం టైం అయినా తీసుకో, నీకు ఎన్ని రోజులు టైం కావాలన్నా తీసుకో, నాకేం బాధ లేదు అసలు. మంచిగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు ఎన్ని రోజులు? చాలా, అసలు ఎంత అంటే చెప్పలేను నా హ్యాపీనెస్. చెప్పు. ఆలోచిస్తున్నా ఏం చెప్పాలని. చెప్పేదేముంది? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తున్నా, ఇంట్లో చాలా గుర్తుకొచ్చి కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. నాకు వర్క్స్ ఉండి నేను ఇంకా దాంట్లో బిజీ అయిపోతాను. థ్యాంక్స్ మరి మాకు టైం ఇచ్చినందుకు, ఫోన్ చేసినప్పుడు వచ్చినందుకు. యాక్చువల్గా ఈరోజు కూడా బిజీ, కానీ ఏదో పిలిచినావు కదా అనేసి వచ్చిన. సరే అదంతా కాదు, నేను కూడా అప్పుడు పిలిచినప్పుడు వచ్చినావు కదా, సర్లే మళ్ళీ ఎందుకు అనేసి. సరే అన్నావు అప్పుడు నేను అంటే ఇష్టం అని. అవును, నువ్వు కూడా అంటే నాకు ఇష్టం. అది అప్పుడు ఇప్పుడు కాదు కదా. నువ్వు అంటే నాకు ఇష్టం, కానీ నేను చెప్పింది అప్పుడు ఇప్పుడు కాదు కదా. నాకు టైం పడుతుంది కొంచెం. ఏం టైం పడుతుంది? నాకు అర్థం కాలేదు నీ లవ్. ఏమంటావు మరి? ఏం అనేది ఏముంది? అప్పుడు ఫీలింగ్ వచ్చింది చెప్పిన. ఫీలింగ్స్ ఎప్పుడు ఉంటాయా? లైఫ్ లాంగ్ ఉంటాయా ఏంది? అంటే ఇప్పుడు లేదా మరి ఏమనుకుంటున్నావు ఇప్పుడు? నాకు ఏ ఫీలింగ్స్ లేవు, ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అంటే ఇష్టం లేదా నేనంటే? ఇష్టం లేదు, ఇష్టం ఉంది, అదంతా సెకండరీ. మరి ఇప్పుడు ఏంది మరి? నన్ను ఏం చేయమంటావు? అప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ నేను అడిగినా కదా. నాకెందుకు మరి లవ్ 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 అని చెప్పినావు, ఇప్పుడు నన్ను ఎందుకు? అది అప్పుడు ఇప్పుడు కాదు కదా. అంటే అప్పుడు ఇప్పుడు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏమనేది ఏముంది, చేసేది ఏముంది, ఏం లేదు. ఎందుకు నేను అంటే ఇష్టం లేదు? ఎందుకు ఎవరైనా లవ్ చేస్తున్నావు? ఎందుకు ఎవరైనా లవ్ చేస్తున్నావు? మొన్ననే కదా నేను నమ్మిన ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినావు, లవ్ చేస్తున్నావు అని చెప్పినావు. ఇప్పుడు ఇంకొక అబ్బాయిని చేస్తున్నావు. నాకు తెలుసు నువ్వు కావాలని నాతో ఆడుకుంటున్నావు అని అర్థం, కావాలని నాతో ఆడుకుంటున్నావు అని అర్థం. హలో, కావాలని ఎందుకు ఆడుకుంటా? నాకు తెలుసు నాకు ఏమవసరం? నువ్వు అలాంటి దాని కాదని నాకు తెలుసు.
మరి అంత నమ్మకం ఉన్నప్పుడు అప్పుడే చేయాలి, ఇప్పుడు కాదు. నాకు కూడా అర్థం కాలే కదా నీ లవ్ అని. అదంతా కాదు, ఇప్పుడు నీ బాధ అని చెప్పు. బాధే ఉంది, కొంచెం పాట నేను తగ్గుతుంది. నాకు నీ హెడ్సెట్ వద్దు, ఏమొద్దు, నీ పాట. కూల్ అయితే మైండ్ రిలీఫ్ అవుతుంది. అవసరం లేదు. పిచ్చి ఎక్కినట్టుంది కదా నీకు. చెప్పు, ఎందుకు పిలుస్తున్నావు? అదే చెప్తున్నా కదా, నువ్వు అంటే నాకు ఇష్టం, మరి నేను కూడా నేను వద్దాం అనుకుంటున్నాను. సేమ్ అప్పుడు కూడా నేను ఇదే అడిగినా కదా. అవును కానీ మరి అప్పుడు నా ఫీలింగ్స్ అర్థం కాదు, ఇప్పుడు ఎందుకు అర్థమైంది? నాకు అర్థమైనాయి, ఇంకెట్లా అర్థమైనాయి కానీ నాకు ఇప్పుడు లేవు కదా అప్పుడు ఉన్న ఫీలింగ్స్. సరేదా బయటికి అయితే పోదాం మనం. నేను దాన్ని దుర్గంచారో చూపిస్తుందా? నేను అన్ని చెరువులు చూసేసి వచ్చినాయి ఇక్కడ. చూపిస్తుందా బయట పక్కన వెళ్దాం, అట్లా తిరిగోదాం దా. మరి ఎటు రాను, నీ మైండ్ మొత్తం పిచ్చి లేచిపోతుంది కదా. నేను ఎటు రాను, ఎటు వెళ్ళను. ఎందుకు? చాలే, ఇంకెందుకు అట్లా చేస్తావు? నాకు తెలుసు నువ్వు నాతో. అరే నాకు లవర్ ఉంటే చెప్తే అర్థం కదా నీకు. ఇంకోసారి అట్లా నాకు మైండ్ పని చేయదు. నాకుండు నీకంటే బాగుంటాడు, మంచిగా ఉంటాడు. ట్రూ లవ్. చెప్పు మరి ఏమంటావు, ఏంది కదా? అయినా మనం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటివన్నీ ఉండవు. ఫ్రెండ్సా? నాకు ఇంకోసారి ఫ్రెండ్సే. ఫ్రెండ్సా నీకెట? ఫ్రెండ్సే. నాకు లవ్ నాకు లవ్ చేసుకుందాం అంతే. నాకు చూడు, ఇద్దరు లవర్స్ మధ్యలో లవ్ చేసుకోవాలంటే ఫీలింగ్స్ ఇద్దరికి ఉండాలి. నీకు ఒక్కడికి అంటే సరిపో. మరి నాకు లేదు. నిన్ను ఒక ఫ్రెండ్ లాగానే ఊహించుకో, దానికి మించి నేను అన్నా అని చెప్పి నువ్వు అవి మనసులో పెట్టుకొని మళ్ళీ మాట్లాడకు. నాకు చాలా కోపం వస్తుంది. నేను అవన్నీ మనసులో పెట్టుకోను. అట్లా అనుకోకలేదు. గతం గత నువ్వు అట్లా అనుకోలే, నాకు తెలుసు. నేను అనుకున్నా అంతా కాదులే కానీ ఒకటి చెప్పాలా? ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అంటే. సరే నీకు ఒకటి చెప్తా మరి, నీకు ఒకటి చెప్తా అయినా అంటే. నేను విన్నాను, మనం ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటి అనుకో. ఇంకోటి చెప్తాం, ఐ లవ్ యూ. ఎవరికి? నీకే. నాకెందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పినావు కదా లవ్ యూ టూ. నేను నమ్మను. నమ్మాలి. ఆల్రెడీ లవర్ ఉండి ఇప్పుడు నేను ఆయన మోసం చేయలేను. ఇప్పుడు ఆయన మోసం చేస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది. ఇంకోసారి లవ్ అరే నిజంగా నేను కన్న కలలే కట్టు కథలాగా మార్చినది కాలాని. నాకు తెలుసు నువ్వు నాతో ఆడుకుంటున్నావు. నీతో ఎందుకు ఆడుకుంటా? ఒక ఫ్రెండ్తో ఎవరైనా ఆడుకుంటారా? ఫ్రెండ్ అని ఇంకోసారి నాకు చెప్పు. ఫ్రెండ్స్ని ఫ్రెండ్సే అంటారు, లవర్స్ అంటారు. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. నేను నమ్మను. అంతేనా? మనం నమ్మాలంటే ఏం చేయాలి? నమ్మాలంటే ఏం చేయాలి? నేను నమ్మను. ఒకప్పుడు లేని ఫీలింగ్ ఇంత సడన్గా ఎట్లా గుర్తుకొస్తుంది? సడన్గా అంటే నాకేం లేదు, నువ్వు చెప్పినావు కదా, నేను కొంచెం ఆలోచించిన. సరే చేద్దాం అనిపించింది. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని, నేను ఐ లవ్ యూ నమ్మాలంటే నేనేం చేయాలి? అదే నువ్వే చెప్పు. నేను నమ్మాలంటే నేను ఏం చేయాలి చెప్పు, చేస్తాను. నేనేం చేయాలి? నువ్వు చెప్పు, నేనేం చేయాలి? తెలియదు నాకు. నా హార్ట్లోకి చెప్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి. నేను నమ్మాలంటే ఏం చేయాలి? అవి ఒకటి చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా నమ్ముతా అంటే నేను అట్లా ప్రూవ్ చేస్తాను. మరి ఏమో, నాకు నమ్మాలని లేదు సార్. ఎందుకు? ముందు నీకు లవర్ ఉందని చెప్పాలి. ఏదో చెప్పిన అట్లా నువ్వు ఏమంటావో, నీ రియాక్షన్ ఏదో తెలుస్తున్నావు చెప్పి అన్నా. అది నిజమే. నిజం కాదు. నిజమే అయితే నేను నీకెందుకు మళ్ళీ వచ్చి లవ్ చేస్తాను? కాదు, ఫ్యాన్స్ నీకే ఉంటారు అనుకుంటావు, మాకు ఉండరా? ఆఫ్టర్ ఆల్ నేను అమ్మాయిని ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఇంకోసారి ఫ్యాన్స్ అన్నావంటే అనలేదా? నాకు లవర్ ఉంది, నా లవర్ ఫీల్ అవుతుంది. ఏదో చెప్పినా, నేనంటే చెప్పిన దానికి నువ్వు కూడా చెప్తావు అట్లా. అవును, నువ్వేమంటావు, నీ రియాక్షన్ ఏందో అని చెప్పి నేను అట్లా. నేను కూడా ఇప్పుడు నీ రియాక్షన్ ఏందో నువ్వు అట్లా చెయ్యవని నాకు తెలుసులే. నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడకు. ఫ్యాన్స్ గేమ్స్ అని నాకు కోపం వస్తుంది, బీపీ లేస్తుంది, మైండ్ పని చేయదు. నాకు ఎట్లెట్నో నీకు ఇప్పుడు ఎంత అవుతుందో నాకు అప్పుడు అంత అయింది. సరే నాకు అర్థమైంది, నేనే నా తప్పు అయింది, సరే క్షమించలే. కానీ ఇప్పుడు ఏమంటావు చెప్పు. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? నన్ను లవ్ చేయాలంటే చాలా రూల్స్ ఉన్నాయి, అవన్నీ పాటిస్తాను. సరే నీ రూల్స్ ఏందో చెప్పు, నేను పాటిస్తా. నమ్ము. నేను చెప్పినట్టు వినాలి. సరే వింటావు కదా? ఒకసారి అక్కడికి వెళ్ళిస్తా. ఎందుకు? పోయిరా చెప్తా. ఏ ఆగు, ఇంకా కూర్చో. నేను చెప్పినట్టు వినాలి. నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు రావాలి. ఓకే
ఓకే మేడం. తర్వాత ఇంకా అంతే, నేను చెప్పినట్టు వినాలి, అప్పుడైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకేమైనా రూల్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేవు, కానీ నేను అడిగింది తీసుకురావాలి, నేను కావాలన్నది తీసుకురావాలి, నేను ఎక్కడికంటే అక్కడికి తిప్పాలి, అదే నాకు కావాలి. ఇంకా నాకు అడిగినవన్నీ ఇప్పియాలి. సరే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చాలా ఈజీ, నువ్వు చేసేస్తావు. ఫుల్గా చేసేస్తాం అవన్నీ మనం. ఫుల్గా చేసేస్తాం అవన్నీ మనం. ఇవన్నీ చేయకపోతే మళ్ళీ బ్రేకప్ చెప్తా. బ్రేకప్ ఎందుకు చెప్తావు? మళ్ళీ ఇవన్నీ చేస్తే లవ్లో బ్రేకప్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ రూల్స్ పాటిస్తా, ఓకే నాకు ఇది ఓకే అంటే అప్పుడు లవ్. సరే చేస్తా. రోజు మార్నింగే లేపి నాకు ఐ లవ్ యూ చెప్పాలి, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పాలి. ఇంకా మధ్యాహ్నం లేచి ఇంకేమన్నా ఊరికి నాకు కాల్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు? ఎందుకంటే నేను వర్క్లో ఉంటాను కదా. ఏం చెప్పావు నీకైనా అర్థమైందా? మరి నేను ఎప్పుడు ఖాళీగా ఉండి రోడ్ల పైన తిరుగుతున్నా చిల్లరగా. నేను అట్లా అనలేదు కదా. మళ్ళీ అట్లనే వస్తుంది. సో ఈ కొన్ని రూల్స్ పాటిస్తే ఓకే అంతే. ఓకే మనకు సింపుల్. ఓకే మనకు సింపుల్. చూసారా సార్ డబుల్ యాక్షన్? పాటిస్తా ఓకే అంటే ఓకే, లేదంటే ఫ్రెండ్స్గానే ఉన్నాం. ఇంకోసారి ఫ్రెండ్స్ అన్నాం అనుకో చంపేస్తా. ఇట్లా కుర్చీని మాట్లాడబెట్టి ఇట్లనే చెప్తున్నా. ఇప్పుడే చేయలేపుతున్నావు అంటే రేపు లేపవా నువ్వు? చెప్తా బరాబర్ చెప్తా. నా పిల్ల పైన నాకు తక్కువలు ఉంటాయి మరి. సరే సరే, ఇట్లాంటివి బాగా చెప్తావు. సరే నడు మరి కూడా ఇక్కడికి తిరగని. అంటే ఇప్పుడే లవ్ యాక్సెప్ట్ అయింది, ఇప్పుడే తిరగనికా? ఉంటేగా మరి ఊళ్ళ పైన వద్దు. నన్ను ఎత్తుకో. ఎత్తుకుంటాను. ఎందుకు ఎత్తుకోవాలి? ఎత్తుకో. ఎందుకు ఎత్తుకోవాలి? అవి ఎందుకు ఎత్తుకో అంటే నేను నీ లవర్ని కాబట్టి ఎత్తుకోవాలి. రోడ్ల పైన వద్దు, గలీజ్ ఉంటుంది బాగుంది. అంటే వాళ్ళు వీళ్ళు చూస్తారు అనేసి నువ్వు ఎత్తుకోవా? రోడ్ల పైన గలీజ్ ఇప్పుడు నన్ను ఎత్తుకో అంతే. చెప్పినప్పుడు నేను ఇప్పటికే చాలా అయిపోయింది రోడ్ల పైన. అందరూ ఎట్లా చూస్తున్నారు వాళ్ళు వీళ్ళు. చూడండి, వాళ్ళతో నాకేం సంబంధం. సరే ఎక్కైతే ఎక్కుదావు. ఎత్తుకుంటుందా బయట? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడనే ఓకే. ఐ లవ్ యూ మరి. వాళ్ళకి మన్ను అది ఇది నేను కూడా ఆడుకుందాం మరి కొంచెం. నువ్వు ఎట్లా చేసినావు? సరేలే పోనీ. ఇంకా ఇంకోసారి ఆ టాపిక్ తీయకు. మంచిగా రోజు ఎక్కడికి ఎప్పుడు ఎక్కువ తిరగమన్నా తిరుగుతాం. తిప్పుతా. ఓకేనా? సో గైస్ లవ్ కన్నా ముందు ఏంటంటే ఇట్లా ఉంటుంది మనకి మొత్తం. ఇప్పుడు లవ్లో పడ్డాక ఎట్లుంటుంది అనేది నీకు చూపిస్తావు. ఆ ప్రాబ్లమ్స్ ఏంది అవన్నీ నేను చూపిస్తా. సరేనా? నువ్వెందుకు చూపించేది? నేను చూపిస్తాను. ఏం చూపిస్తావు? కుర్చీని మాట్లాడ చూపిస్తావు. చూపిస్తాను చిక్కలు. సరే.